హైదరాబాద్ నానక్రామ్గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. దుర్ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నానక్రామ్గూడలో 7 భవనం పేకమేడలా నేలమట్టమైన చోట సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్లు, జేసీబీల సాయంతో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధితులు విజయనగరం జిల్లా బలిజపేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో వెంకటలక్ష్మి, గౌరీలను తల్లి బిడ్డలుగా నిర్ధారించారు. మరో మృతుడు శివ ఛత్తీస్గఢ్ వాసిగా తెలిసింది. భవనం శిథిలాల నుంచి సహాయక బృందాలు 2 సురక్షితంగా కాపాడాయి. ఛత్తీస్గఢ్ కు చెందిన మహిళ రేఖతో పాటు దీపక్ అనే బాబును కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను విజయనగరం జిల్లా బొబ్బిలి, చిలకలపల్లి వాసులుగా గుర్తించారు. अचानक गिरा हमारे साथ हमारा बच्चा, हमारा हस्बैंड और मैं. భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఘటనా స్థలికి చేరుకుని తమ వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. పెద్దమ్మ, పెద్దనాన్న, కూతురు, అక్క, బావ, అన్నయ్య వాళ్ళు ఉన్నారు. బంధువులు, సొంతం బంధువులు. ఎప్పుడు వచ్చారు? 1 year 2 years అవుతుందంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి. మా అబ్బాయి కోడలు, చిన్నపిల్లడు, మనవడు, ప్రెగ్నెంట్తో ఉంది కోడలు, కూతురు, అల్లుడు, మనవరాలకి 13 సంవత్సరాలు ఉంటాయి. చెల్లెలు, మరిది, 8 మంది, 3 ఫ్యామిలీ మా వాళ్ళే. మాకు కూడా ఊరి నుంచి ఫోన్ వచ్చింది, మన వాళ్ళు ఉన్నారంటే వెళ్ళండి అని. ఒక సైట్ అయిపోతే ఇంకో సైట్కి వెళ్ళిపోతారు అనమాట. అట్లా మరి మా వాళ్ళు ఉన్నారని మేము వచ్చామన్నమాట. వచ్చిన వాళ్ళు వెనక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఎవరు ఉన్నారో ఎవరు లేరు. మా వాళ్ళు అయితే 3 జోడీలు ఉన్నారని తెలిసింది మాకు. 7 భవనం కావడం వల్ల శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. హైదరాబాద్ నానక్రామ్గూడలోని 7 భవనం కుప్పకూలిన ఘటనకు పరిపాలనా వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అనుమతి లేకుండా భారీ భవంతి కడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్, భాజపా నేతలు సందర్శించారు. ఘటనకు దారితీసిన కారణాలను, స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వం ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటన జరిగి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్, సిస్టమ్స్ ఫెయిలియర్, గవర్నమెంట్ ఫెయిలియర్ కాబట్టి ఈ శాఖకి అధిపతిగా ఉన్న వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే అది మంచి సాంప్రదాయం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ మొత్తం నగరపాలక సంస్థలో అవినీతి పెరిగిపోయింది. ఇవాళ ఇంత చిన్న సందుల్లో ఇంత భారీ భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయంటే మరి పక్క కూడా అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు కనీసం ప్రాపర్ ఇంజనీరింగ్, డిజైను, స్ట్రక్చర్సు, ఏమాత్రం కూడా సాయిల్ టెస్ట్ తీసుకున్నట్టుగా నేనైతే కనబట్టలేదు. ఆ లూజ్ సాయిల్ పక్క ప్రాజెక్టు కూడా మరి సెల్లార్లు తోవడం వల్ల దీనికి ఏదైనా జరిగిందా? పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల. చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలా. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా. నానక్రామ్గూడ భవనం కూలిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మనోహర్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణమోహన్పై వేటు వేసింది. భవన యజమానిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని రంగంలోకి దింపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నవీన్ మిత్తల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో 7 భవనం కూలడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఘటనా స్థలిలో సహాయక చర్యలను మంత్రులు, అధికారులు పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎంకు తెలియజేశారు. పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడిన కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.
ఘటనా స్థలికి వెళ్లిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై జీహెచ్ఎంసీ కమిషనర్, సహాయక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న కేటీఆర్ మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం సహా క్షతగాత్రులకు ఉచిత వైద్యం, ₹1,00,000 చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఇప్పటికే హెచ్ఎండిఏ నేతృత్వంలో 12 బృందాలతో 2 రోజులుగా కూల్చివేత ప్రక్రియ చేపట్టామన్న మంత్రి 1800 నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు వివరించారు. 180-200 గజాల్లోనే 6 అంతస్తులు 7 అంతస్తులు కట్టాలనే దురాశ, దానికి కింది స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారుల్లో, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారుల్లో వారు చూసి చూడనట్టు పోవడం, దానివల్ల జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి ఇందులో మా బాధ్యత ఉంది, నేను అది ఒప్పుకుంటున్నాను. దాంతోపాటు బిల్డర్ కకృతి కూడా ఉంది. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలో మిట్టల్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా అల్టిమేట్ గా కింది స్థాయిలో అధికారులు కనుక ఆచరణలో సరిగ్గా లేకపోతే, బిల్డర్లు కూడా కక్కుర్తి పడితే ఇలాంటి సంఘటనలు మరి జరుగుతూ ఉన్నాయి. మంత్రి గారికి దగ్గరైనా, మంత్రి గారి బంధువు అయినా, మంత్రి గారి స్వయాన కుటుంబ సభ్యుడైనా వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో వారిని సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇక్కడ స్థానికంగా ఉండే డిప్యూటీ కమిషనర్ని, అదే రకంగా ఏసీపీ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్, వారిద్దరిని కూడా తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నాము. అదే రకంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను సూచిస్తా ఉన్నాను. దుర్ఘటన వివరాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ని ఆదేశించారు. ఛత్తీస్గఢ్ కార్మిక శాఖ మంత్రి, విజయనగరం కలెక్టర్తో దత్తాత్రేయ ఫోన్